తెలంగాణ సర్కారు రైతులకు అండగా ఉండడమే లక్ష్యంగా అనేక రకాలుగా సహాయపడుతూనే ఉంది. ఇక ములుగు జిల్లాలో కూడా రైతుల పక్షాన కూడా చాలా మంది మంత్రి సీతక్కతో పాటు కలిసి పనిచేస్తున్నారు. ఇటీవలనే ములుగు జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బాదం ప్రవీణ్ గారు కూడా రైతుల కోసం అన్ని విధాలా అదేవిధంగా రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రజెంట్ అన్న మనతోటి ఉన్నారు. అన్నని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మీరు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధానంగా మీకు ఎలాంటి సమస్యలు వచ్చాయి, వాటిని ఎలా మీరు పరిష్కరించారు? ముందుగా ప్రజానాడి టీవీ ఛానల్ వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను గత లాస్ట్ 3 months బ్యాక్ అక్టోబర్ 30 తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి అక్టోబర్ 17 నాడు ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లో నేను గెలవడం జరిగింది. గెలిచిన నాటి నుంచి కూడా రైస్ మిల్లర్ల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా రైతుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు నేను ప్రభుత్వంలో ఉన్నాను. మంత్రి సీతక్క గారితో ఉంటాను కాబట్టి రైతుల పక్షాన ప్లస్ అదేవిధంగా మిల్లర్ల పక్షాన కూడా ఉంటూ ఇద్దరి మధ్యలో సమన్వయం చేస్తూ ఇప్పటి వరకు ములుగు జిల్లా నుంచి 1,08,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. మాకు ఈ ములుగు జిల్లాలో గత సంవత్సరం 1,09,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. కానీ ఈ సంవత్సరము వర్షాభావం కారణంగా ఎక్కువ పంట దిగుబడి వచ్చింది. ఆ దిగుబడిలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్ ఇవ్వడం వల్ల సన్నధాన్యం ఇక్కడ మన ములుగు జిల్లాలో ఎక్కువగా పండించడం జరిగింది. సుమారు 53,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నధాన్యం పండించడం జరిగింది. ఇప్పటి వరకు బోనస్ రూపంలో కూడా రైతుల ఖాతాలలో 27 కోట్ల రూపాయల ఇవ్వడం జరిగింది. 27 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కూడా వేయడం జరిగింది. రైతులు కూడా ఈరోజు అంటే ఏదైతే బోనస్ వస్తుందో దానివల్ల చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. కొంత మాకు రైస్ మిల్లర్లకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే, వాటన్నింటినీ కూడా గౌరవ మంత్రి గారి దృష్టి ద్వారా కమిషనర్ గారికి, సివిల్ సప్లై మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా మేము ములుగు జిల్లా వెనుకబడ్డ జిల్లా కదా, మేము మీకు ఏదో రూపకంగా మీకు సహాయ సహకారాలు అందిస్తాము, ముందు రైతులను ఇబ్బంది పెట్టొద్దు, ధాన్యం దిగుమతులు చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను వచ్చిన టైం కొద్దిగా గడ్డుకాలమే, కొత్తగా నేను రావడం, అదే సమయంలో సన్నధాన్యం పండించడం, సన్నధాన్యం ప్రభుత్వం బోనస్ ఇస్తా అంటే మన జిల్లాలో ఎక్కువ మొత్తంలో సన్నధాన్యం పండించడం, వీటి వల్ల అవుటర్న్ రేషియో 67 కిలో బియ్యం ఇవ్వాలనేది ఒకటి ఉంటుంది. ఆ 67 కిలో బియ్యం రావు అనేసి చాలా రోజులు, ఒక 4 నెలల దాకా కూడా ప్రొక్యూర్ చేయకుండా ఆగడం జరిగింది. గౌరవ మంత్రి గారు, గౌరవ కలెక్టర్ గారు ములుగు జిల్లాను మేము స్పెషల్గా మీకు ఏదో కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తాము, ఏదైతే 2 సీట్స్ మేము చెప్పినామో 1016-38, 1012-24 అనే ఒక 2 సీట్లు అది కొద్దిగా డ్యామేజ్ రావడం జరిగింది. మన జిల్లాలో 40% ఆఫ్ ధాన్యం అదే ఉండడం వల్ల కొంత నష్టం జరుగుతుంది మీకు. దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ప్రధానంగా మీరు మామూలుగా రైతులను మిల్లర్లు తీసుకొచ్చారు. మిల్లర్ల దగ్గర కూడా కోతలు ఉండడం సహజంగా మనం చూస్తాం. అసలు కోతలు పెట్టడానికి ప్రధానంగా కారణం ఏంటంటే కోతలు అనేది ఒక మిల్లర్ మీదనే నెట్టే నెపం చేస్తున్నారు. అది కాదు. వాస్తవంగా ఏంటంటే ఎఫ్ఏక్యూ ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ రూలు, అది స్టేట్ గవర్నమెంట్ రూలు. కానీ మన రైతులు కొంత శుభ్రం చేయకుండా, ఎఫ్ఏక్యూలో లేకుండా, అంటే తేమ శాతం ఎక్కువగా, తాలు శాతం ఎక్కువగా, కాయతాల శాతం ఎక్కువగా ఉంచుతూ ఆ ధాన్యాన్ని పంపడం వల్లనే 1%, 2% ఎక్కువ, 3% ఎక్కువ ఉన్న డ్యామేజ్కి మాత్రమే అంటే మిల్లర్ కూడా 67 కిలో బియ్యం ఇవ్వాలి కాబట్టి ఆ డ్యామేజ్ని దృష్టిలో ఉంచుకునే కటింగ్లు చేస్తున్నారు. అది కూడా రైతుల విల్లింగ్ తోటే, వాళ్ళు చేసిన తప్పును వాళ్ళకు తెలియజేసి మాత్రమే కటింగ్ చేయడం జరుగుతుంది తప్ప ఇంటెన్షనల్గా మాత్రం రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే యాజ్ ఏ రైస్ మిల్లర్గా ఎవరికి కూడా లేదు. రైతులకు పొలాల నుంచి మిల్లర్లకు రావడానికి చాలా మంది రైతులు లారీలు లేక సతమతమైన పరిస్థితి కనబడిందా? అలాంటివి ఏమైనా మీరు సవరించారు? అట్లాంటి పరిస్థితులలో కొన్ని సెంటర్లలో ప్రాబ్లం ఉంటే గౌరవ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్ గారు, డిఎంఐ డిఎస్ఓ గారు కూడా డైలీ వాటిని పర్సూ చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి సమస్య లేకుండా ఇప్పటికీ 1,08,000 మెట్రిక్ టన్నుల ధాన్యం
సేకరించడం జరిగింది. చిన్న డిస్టర్బెన్స్ లేకుండా చేసినాము. ఇంకొక 15 నుంచి 20 వేల మెట్రిక్ టన్నులు వచ్చేది ఉంది. అది కూడా సంక్రాంతి లోపు కంప్లీట్ అయిపోతుంది. దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ఇలాంటి మీరు పరిష్కారాలను చూపెట్టారు. వాస్తవంగా ప్రభుత్వం కొనుగోలు చేసినప్పటి నుంచి దళారీ వ్యవస్థ అనేది లేదు. ఈ ధాన్యం విషయంలో, మిగతా విషయాల గురించి నాకు తెలియదు, కానీ ధాన్యం విషయంలో మాత్రం దళారీ వ్యవస్థ అనేది ఏం లేదు. దాదాపుగా 99.9% డైరెక్ట్ సెంటర్లకే ధాన్యం వెళ్తుంది. ఆ సెంటర్ నుంచి మిల్లర్స్కే ధాన్యం వస్తుంది. ముఖ్యంగా ములుగు జిల్లా పరిధిలో అయితే రైస్ మిల్లర్కి సంబంధించి ఇలాంటి కార్యకలాపాలు చేయడానికి పనులు పెండింగ్ గా ఉన్నాయి. వారికి ఎలాంటి మీరు హామీలు ఇచ్చారు? ఇప్పుడు మా గత పాలకవర్గం కొంత ఒక స్లాబ్ వేయడం జరిగింది మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం. మేము రాగానే సెకండ్ స్లాబ్ కూడా వేయడం జరిగింది. ఈరోజు మా నూతన భవన నిర్మాణం చేపట్టే కార్యక్రమంలో ఉన్నాము. తప్పకుండా ఈ సంవత్సరంలో కొత్త భవనంలోకి అడుగు పెడతామని చెప్పేసి ఆశిస్తున్నాం. దానికి తగ్గట్టుగా మా రైస్ మిల్ సోదరులు కూడా అందరు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. పాత కార్యవర్గమైనా ఇప్పుడు కొత్త కార్యవర్గమైనా అందరం కూడా ఒక సంక్షేమంగానే ఉండాలి, అందరం కలిసికట్టుగానే ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవి వేరే జిల్లాల్లో 2 అసోసియేషన్లు 3 అసోసియేషన్లు ఉన్నాయి, కానీ మా ములుగు జిల్లాలో మాత్రం క్రమశిక్షణగా ఒకటే సింగిల్ అసోసియేషన్ అనే ఒక ఎజెండా తోటి ఇప్పటివరకు క్రమశిక్షణగా జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి వర్షాకాలం సంబంధించి ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగినప్పటికీ కూడా ముందుంది మనకు రబీ. దానికి సంబంధించి రైతులకు రబీ కాలానికి సంబంధించి మీరు మీ తరఫున మీ అసోసియేషన్ తరఫున ఎలాంటి సలహాలు ఇస్తారు? వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సన్నధాన్యానికి సెకండ్ క్రాప్ లో కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అది కొద్దిగా దురదృష్టకరమైన విషయమే. కానీ సెకండ్ క్రాప్ లో సన్నధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణ ప్రజలైతే ఆ అన్నం తినరు. అది వేరే స్టేట్స్కే పోవాల్సి వస్తుంది, బాయిల్డ్ బియ్యంగా మార్చి బయటికి పంపించాల్సి వస్తుంది. ఇక్కడ తెలంగాణ ప్రజలు తినాలన్న ఒక మంచి ఉద్దేశంతో సన్న బియ్యం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పం మంచిదే. కానీ సెకండ్ క్రాప్ ధాన్యంలో సన్నధాన్యం వేయడంలో మాత్రం అది ప్రభుత్వానికి కొంత బర్డెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మిల్లర్లు కూడా 67 కిలోల బియ్యం 68 కిలోలు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు బాయిల్డ్ బియ్యం 68 కిలోలు ఇవ్వాల్సి వస్తుంది. సన్నధాన్యం 65 కిలోలు రాదు అవటం. సో అప్పుడు కొంత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసే పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాన్ని మరి గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద మాట్లాడతామని చెప్పారు. క్యాబినెట్ సబ్ కమిటీలో మాట్లాడతామని చెప్పారు. సో వాళ్ళు ఏమన్నా డిసిజన్ తీసుకొని ఆ సన్నధాన్యాన్ని వేరే స్టేట్స్కి అలాట్ చేస్తారా లేకుంటే ఏం చేస్తారనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే రబీ సీజన్కి సంబంధించి అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఏది ఏమైనా కూడా రైస్ మిల్లర్ల తరఫున వారికి అసోసియేషన్ తరఫున కూడా సభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తానని, అదేవిధంగా రైతులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ముందుండి తన బలాన్ని తన యొక్క విజ్ఞతను చాటుకుంటారని కూడా వాళ్ళని ప్రవీణ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో రణధీర్, ప్రజానాడి న్యూస్ ములుగు.